హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ మనోయజ్ఞం అనే కథను వినేద్దామండి. త్రేతాయుగంలో శ్రీరామ రావణ యుద్ధమునకు ముందు సముద్రానికి వంతెన నిర్మించటం కోసం శ్రీరాముని అనుచరులైన వానరులు ప్రతి రాయి మీద రామ అన్న పదాన్ని వ్రాసి దానిని తీసుకొని వెళ్లి సముద్రంలో వేయగానే అది తేలి వంతెనకు అవసరమైన విధంగా సమకూరుతూ ఉండేది. అక్కడే నుంచొని ఇదంతా గమనిస్తున్న శ్రీరామునిలో వింత కోరిక జనించింది. ఆహా, నా పేరు మహిమ వల్ల కదా ఈ రాళ్లు సముద్రంలో మునిగిపోకుండా నీటిలో తేలుతూ ఉన్నాయి అనుకున్నాడు. అలాంటప్పుడు నేను విసిరే రాతి మీద నా పేరెందుకు రాసుకోవాలి? ఎటూ తేలుతుంది కదా అని తలచి ఓ రాయి తీసుకొని చుట్టుపక్కలంతా కలియజూశాడు. దగ్గరలో ఎవరైనా తన పనిని గమనిస్తున్నారేమోనని. ఎవరూ తన వైపు చూడటం లేదని గుర్తించిన శ్రీరాముడు చేతిలో ఉన్న రాతిని ఉత్సాహంగా నీటిలోకి విసిరాడు. ధబేల్మని శబ్దం రావటంతో దూరం నుండి వస్తున్న హనుమంతుడు టబీమని అక్కడ వాలి శ్రీరాముని చర్యను చూసి, ప్రభు, తమరి అనుచరులమైన మేము ఇంతమంది ఉండగా తమరు జలగర్భంలోకి రాళ్లు వేయటమా అని దీనంగా పలికాడు. శ్రీరాముడు అందుకు జవాబివ్వక తాను విసిరిన రాయి వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు. హనుమంతుడు కూడా తన ప్రభువు విసిరిన రాయి వైపు చూడటం మొదలుపెట్టాడు. కొన్ని గంటలు గడిచిపోయాయి. కాని రాముడు విసిరిన రాయి పైకి తేలటం లేదు. అంటే అది నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఈ వింత సంఘటనకు ఆశ్చర్యచకితుడైన హనుమంతుడు, ప్రభు, ఇదేంటి? అవతార పురుషులైన తమరు వేసిన రాయి నీటిలో మునిగిపోవటమా అని ప్రశ్నించాడు. ఆ చర్యకు సిగ్గుపడిన శ్రీరాముడు భక్తుని వైపు చూసి, ఆంజనేయ, ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. నేను నా పేరు మహిమను చూసి గర్వపడి వింత సంకల్పం చేశాను. మీరంతా భక్తి అనే మనోయజ్ఞంతో చేసే పనులు సార్థకమైనవి. ఈ యుగధర్మం కూడా ఇదే. నేను చేసిన పని వికర్మతో కూడుకున్నది. సుకర్మతో భక్తితో చేసే పనులు నీటిలో తేలిన రాళ్లలాగా పలువురికి కనిపిస్తాయి. అంతేకాక అవి ఒక ప్రయోజనాన్ని సాధిస్తాయి. కాని అహంకారం అనే వింత కోరికతో చేసే పనులు నీటిలో మునిగిపోయే రాళ్లలాగా 10 మంది దృష్టిలో పడకపోవడమే కాక వాటి వల్ల కలిగే ప్రయోజనం కూడా ఏమీ ఉండదు అని జవాబిచ్చాడు. మహాప్రభు, ఎట్టి వారికైనా వింత కోరికలు ఉండకూడదు. యుగధర్మం పాటించాలనే ఈ దివ్యమైన తమ సందేశం చిరస్మరణీయమైనది, లోకానికి ఆదర్శవంతమైనది అని భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతూ స్వామి పాదాల మీద వాలిపోయాడు హనుమంతుడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.